సో ఈ స్వరపేటిక పొడవు తగ్గే కొలది అక్కడ వస్తువు చేసే కంపనాలు ఏమయ్యాయి? పెరిగాయి. కంపనాలు పెరగడం వల్ల, మౌనం పుణ్యం పెరగడం వల్ల ఏం పెరిగింది? పిచ్చి లేక స్థాయి. ఆ స్థాయి ఇంకా పెరిగింది ఏమవుతుంది? కీచకం. శిశువు, కీటకము, వీళ్ళిద్దరిలో ఎవరికి కీచుతనం ఎక్కువ? కీటకానికి ఎందుకు ఎక్కువ? కీటకం యొక్క స్థాయి అంటే మౌనంలో అది కనిపించే వైబ్రేషన్స్ ఎక్కువ కాబట్టి దాని స్థాయి పెరిగి ఏమైంది? కీచుతనం. సింహము, పురుషుడు, మహిళ, వీళ్ళ ముగ్గురిలో ఎవరి పీచి స్థాయి అనేది ఎక్కువగా ఉంది? మహిళ. ఎవరి తక్కువ? సో జాగ్రత్త. పీచి లేక స్థాయి అనేది దేనిపైన ఆధారపడింది? మౌనం పుణ్యం. దేనిపైన ఆధారపడదు. దాని కంప్లీట్ రివర్స్ తీవ్రత, ధ్వని తీవ్రత. ధ్వని తీవ్రత మౌన పుణ్యముపై ఆధారపడదు, కానీ దేనిపైన ఆధారపడదు? కంపన పరిమితి. కంపన పరిమితి అంటే ఏం చెప్పాం? కణాలు పొంది గరిష్ట స్థానం. ఇదిగో పురుషుడు గొంతులో స్వరపేటిక పొడవు ఎంత ఉంది? 20 మిల్లీమీటర్లు. అంటే పురుషుడు యొక్క గొంతులో స్వరపేటిక పొందే కంపన పరిమితి ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల యొక్క కంపన పరిమితి ఏమవుతుంది? తగ్గుతుంది. పొడవైన మెడ ఉన్న సింహం యొక్క స్వరపేటిక పొడవు ఏంది? సుమారుగా 70 నుంచి 80 మిల్లీమీటర్ల పొడవు స్వరపేటిక. అందుకని సింహం స్వరపేటిక పొడవు పెరగడం వల్ల దాని కంపన పరిమితి కూడా ఏమైంది? పెరిగి అది గాండ్రించినప్పుడు తీవ్రత, గాంభీర్యత అనేది ఎక్కువై అడవి జంతువులన్నీ ఏమవుతాయి? అదే అడవిలో చించలుక గాండ్రిలే ఏ జంతువులు కూడా ఎందుకు భయపడవు? దాని తీవ్రత తక్కువ. ఎందుకు దాని తీవ్రత తక్కువగా ఉంది? దాని స్వరపేటిక పొడవు తక్కువ, అంటే దాని కంపన పరిమితి తక్కువ. ఇంట్లో కూడా నానార్చినప్పుడు ఏమవుతుంది? గాంభీర్యత ఉంటుంది. చిన్నపిల్లగాడు వచ్చాడు ఇంట్లో భయపడతారు ఎవరైనా? చిన్నపిల్లలకి పిచ్చి లేక స్థాయి ఎక్కువ, పెద్దవారికి తీవ్రత ఎక్కువ. తీవ్రత పెరగడానికి కారణం ఎవరు? పెరగడానికి మౌనం పుణ్యం కారణం కాదు, కంపన పరిమితి. కంపన పరిమితి ఎవరికి ఎక్కువ? ఎవరి యొక్క పొడవు అంటే స్వరపేటికల పొడవు వాళ్ళకి తీవ్రత. ఇదిగో నాణ్యత, నాద గుణం, క్వాలిటీ అంటే సితారు లేదా వీణనించవచ్చు, కానీ ఆ రెండు ఒకే పౌనపుణ్యము, ఒకే కంపన పరిమితి ఉన్నాయి. కంపన పరిమితి రెండు సేమ్ ఉన్న వాటిలో రెండు వస్తువుల నుంచి వచ్చే స్వరాల మధ్య తేడాను గుర్తించడాన్ని నాణ్యత లేదా